ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో చేర్యా మండలంలో పలు గ్రామాలు విజిట్ చేసి అక్కడ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటే చాలామంది రైతులు ఏమంటున్నారంటే మాకు సరిపోని యూరియా వచ్చినా కానీ బీఆర్ఎస్ నాయకులు రాలేదని లొల్లుపెట్టమని చెప్పి మమ్మల్ని చెప్తున్నారు. వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారని చెప్పి వాళ్ళకు గుణపాఠం చెప్పినాము. ఇక్కడ ప్రభుత్వం అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఒక పెద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు. యూరియా కానీ ఏది కానీ రైతులకు కావాల్సిన అన్ని కూడా ఇబ్బంది లేకుండా అరేంజ్ చేయడం జరిగింది. కావాలని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది రైతులతోని యూరియా గురించి అల్లరి చేపిస్తున్నారు. అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. రైతులకు యూరియా లభిస్తుంది. అదేవిధంగా అనేక సౌకర్యాలు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. కేంద్రంలో 4 బిల్లులు రైతు వ్యతిరేకంగా ప్రకటిస్తే ఆ బిల్లులకు ఇక్కడ సమర్థించిండు కేసీఆర్. అవి 4 రైతులకు విరుద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రైతులు లొల్లి పెట్టగానే మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకున్నాడు. ఈ రకంగా ద్వంద్వ వైఖరి, మోసము, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,50,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండ్రు. ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఇంత చేర్యాల పెద్ద పట్టణం, చేర్యాల మండలం పెద్ద మండలం, ఏ ఊర్లోనే ఇచ్చిండా? ఎక్కడ లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలకు సహాయం చేయాలని సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రాష్ట్రాన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అనేక తెలంగాణ భాషలో చెప్పి కేసీఆర్ మోసం చేసి అధికారానికి వచ్చి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలే. దళితునికి ముఖ్యమంత్రి ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే లేని వాళ్లకు, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆశ చెప్పిండు, రకరకాల పిట్ట కథలు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ గురించి. అత్తకు అల్లుడు ఉండాలంట, అల్లుడు సాటుగా అత్త ఉండాలంట. మనం ఇంకా వెనకటి పోతున్నాం, ముందుకు పోతలేము. ఆ విధంగా చెప్పి ఓట్లు వేయించుకొని అధికారానికి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించింది ఘనత కేసీఆర్ది. తెలంగాణను దోపిడీ చేసుకున్నాడు. కాళేశ్వర ప్రాజెక్టే కాదు, మొత్తం ఇంట్లో ఉన్న 5 కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీ రామారావు, కవిత, వీళ్ళు మొత్తం ఒకరికంటే ఒకరు ధనవంతులు కావాలి, ఒకరికంటే ఒకరు తెలంగాణను దోచుకోవాలి, ఒకరికంటే ఒకరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, లండన్లో ఆస్తులు పెంచుకోవాలని పోటీపడి తెలంగాణను మొత్తం దోచుకున్నారు. ఈరోజు తెలంగాణలో ప్రతి తల మీద దాదాపు 5 లక్షల రూపాయల అప్పు ఉన్నది. ఇప్పుడు ఊర్లలో అప్పు చేయడం సహజమే. అప్పు చేస్తే ఆస్తి ఉంటుంది, లేకుంటే ఒక కార్యక్రమం అవుతుంది, ఇంట్లో ఒక పిల్లగాని చదువు అవుతుంది, ఒక అమ్మాయి పెళ్లి అవుతుంది, లేకుంటే 2 ఎకరాల భూమి కొనుక్కుంటారు. ఎలాంటి ఆస్తి లేకుండా తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి నిలువుడు వెంకటేశ్వర స్వామి దగ్గర కొంతమంది భక్తులు నిలువు దోపిడీ ఇస్తానట్టుగా మొత్తం నిలువు దోపిడీ చేసి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాల్లో డిపాజిట్ చేసిండు. విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా వీరు దోచుకున్న సొమ్మే కాకుండా తెలంగాణ ప్రజల పేరు మీద లోన్లు తీసుకొని, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నుంచి లోన్లు తీసుకొని ఈరోజు అప్పులపాలు చేసిన తెలంగాణ ప్రజలు. ఈ విధంగా మొత్తం 5 ఏళ్ళు పోటీ పడి మామ, అల్లుడు, బామ్మర్ది, బిడ్డ, సర్దుకుని కొడుకు ఇట్లా 5 పోటీ పడి దోచుకున్నారు. ఏమాత్రం కూడా సిగ్గు లజ్జ లేదు. దొంగలు ఈ తెలంగాణలో గజ దొంగలు ఎవరంటే కల్వకుంట ఫ్యామిలీ గజ దొంగలు. ఇంకా సిగ్గు శరం లేకుండా మేము అది చేసినాము, ఇది చేసినాము అని చెప్పి మాయమాటలు చెప్పడానికి ఇప్పటికి కూడా ముందుకు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గు లేకుండా చేసిన పనికి క్షమాపణ చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు దోచిన సొమ్మును తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు పంచాలి. అప్పుడు నీవు నిజమైన తెలంగాణుడు అని అనుకుంటారు, ఉద్యమకారులు అనుకుంటారు. ఏ ఉద్యమకారులు? అందరి ఉద్యమకారులను బయటకు పంపించి ఉద్యమ ద్రోహులకు డబ్బు తీసుకొని నువ్వు పదవులు ఇచ్చుకొని నువ్వు ఒక తెలంగాణ ఉద్యమకారునివా? ఎవరైనా మంత్రి పదవులు ఉన్న వాళ్ళు ఎవరు? 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం. చైర్మన్లు ఉన్న వాళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం. ఈ విధంగా రకంగా ఉద్యమకారులందరినీ బయటకు పంపించి దోసుకొని సిగ్గుశరం లేకుండా మాట్లాడుతారు. ప్రతి దాని మీద మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి పని మీద ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుశరం కూడా లేదు. ఇప్పటికైనా ఒక ఇంగిత జ్ఞానం తెచ్చుకోండి. తెలంగాణ ప్రజలు నోట్లో ఉంచేటట్టు చేసుకోకండి. మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు
ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో 2 సంవత్సరాల లోపే అమలు చేసినాం. అది గొప్పతనం కాంగ్రెస్ పార్టీది. 2 సంవత్సరాలు అన్ని హామీలే కాకుండా ఇయ్యని హామీలు కూడా కొన్ని అమలు చేస్తా ఉన్నాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ప్రతి అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలు అన్ని అమలైనాయి. ఇవ్వని హామీలు కూడా కొన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 2 సంవత్సరాల లోపే, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈయన చేసిన అప్పుకే 6,000 కోట్లు నెలకు రుణాలు కట్టాల్సి వస్తుంది. నెలకు 6,000 కోట్లు రుణాలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఎంతో సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు పోతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.